చరిత్రలో ఒక మాట ఏముంటుందంటే, ఎప్పుడైనా సరే ఏ దేశాన్ని నాశనం చేయాలనుకున్నా కూడా యుద్ధం అవసరం లేదు. ఆ దేశం యొక్క సంస్కృతిని, సంప్రదాయాల్ని ఏమి లేకుండా చేస్తే చాలు, ఆ దేశం ఆటోమేటిక్ నాశనం అయిపోతుంది అని చరిత్రలో ఒక పరమ సత్యం ఉంది. సో అదే వాళ్ళు పాటించారు. ఆ తర్వాత ఇప్పుడు మనం ఎదుర్కొంటున్నటువంటి అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. మనం వాతావరణానికి అనుకూలమైన బ్రతకట్లేదు. పొల్యూషన్, మనసు పొల్యూషన్, తినే తిండి కల్తీ, ఆలోచన కల్తీ, అడుగు కల్తీ. ఈ కల్తీ మనం మారాలి. ఆనాడు దేశం కోసం అందరూ ఎంత దేశభక్తితో ఉన్నారో ఈరోజు కూడా మనం అంతే దేశభక్తితో, ఆ దేశభక్తిని మనం ఇప్పుడు ఎలా చూపించాలి అంటే, శుభ్రత పాటించాలి, పర్యావరణాన్ని రక్షించాలి, చట్టాన్ని గౌరవించాలి. ఇలా మనం ఒకరితో ఒకరిని కలిసి ఉండలేని స్థితిలో దిగజారిపోయినాం. మనకంటే తెలివిగల మేధావి వస్తే చూసి ఓర్వలేని అత్యంత నీచమైన మానసిక స్థితికి మనం వచ్చాం. ఇవాళ ప్రపంచంలో భారత్ ఒక ఎదుగుతున్న దేశం. ఈ ఎదుగుతున్న దేశంలో ప్రస్తుతానికి మనకు అనేక సవాళ్ళు ఉన్నాయి. తీవ్రవాదులు. ఈ దేశాన్ని మనం రక్షించుకోవడం మన బాధ్యత. స్వేచ్ఛ అంటే జెండా ఎగిరేసి పొందడం కాదు. మనం కూడా మన దేశాన్ని రక్షించుకోవడానికి ఎప్పుడు కూడా ఐకమత్యమే మన బలం. భిన్నత్వంలో ఏకత్వం. మతం పేరుతోని, కులం పేరుతోని మనం విడిపోతే, అరే అన్న ఈ దేశమే లేకపోతే నువ్వెక్కడా, నీ మతం ఎక్కడా, ఎవరి మీద నీ యుద్ధం? కాబట్టి ఐకమత్యమే మన బలం. కాబట్టి రానున్న కాలంలో అభ్యుదయం వైపు మనం వర్ధిల్లాలి. అంటే త్యాగధనులు ఇచ్చిన ఈ స్వాతంత్రాన్ని మనం కాపాడుకోవాలి, రక్షించుకోవాలి. అభివృద్ధి పదంలో నడవడానికి మనం డాక్టర్లు కావచ్చు, లాయర్లు కావచ్చు, ఫిలాసఫర్ కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, సో అంతరిక్ష పరిశోధకులు కావచ్చు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని కులము, మతము, వర్గము ఇవన్నీ పక్కన పెట్టేసి మీలో ఉన్న టాలెంట్కి ఒక మెరుగులు ఇవ్వండి. ఈ దేశ అభివృద్ధికి ఉపయోగపడండి. అబ్దుల్ కలాం గారు చెప్పిన అద్భుతమైన మాట, కలలు కనండి, ఆ కలల్ని నిజం చేసుకునే వైపు నడవండి. బోలో భారత్ మాతాకి జై. జై జవాన్, జై కిసాన్.